సంక్రాంతి నోము తీసుకోవడానికైతే 13 మంది ముత్తైదులను అయితే ఇంటికి పిలుస్తామండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అయితే చాప మీద కూర్చోబెడతాము. తర్వాత కాళ్ళకి పసుపు అయితే రాస్తాము. అంతేకాకుండా కుంకుమ గంధం అయితే పెడతామండి. తర్వాత వాళ్ళ చీర కొంగులో మనం ఇవ్వాలనుకున్న నోము అయితే బియ్యంతో కలిపి 5 సార్లు అయితే పెడతాము. 5వసారి వదిలేస్తామన్నమాట కొంగులో. 5 సార్లు మనసులో అయితే అనుకోవాలి ఇచ్చినమ్మ వాయనం అని. 5వ టైం అయితే ఇచ్చినమ్మ వాయనం అని అయితే చెప్తారండి. తీసుకున్న వాళ్ళు పుచ్చుకున్న అమ్మ వాయనం అని చెప్తారు. వాయనం ఇచ్చిన తర్వాత నువ్వులు చక్కెర కలిపిన వాటిని స్పూన్తో వాళ్ళ నోట్లో అయితే వేస్తామండి. నువ్వులు తిని నీరెళ్ళు బతుకు, తీపి తిని తీయగా మాట్లాడు అని అయితే అంటారు. అలాగా నోమైతే పంచుతారండి. నోమిచ్చిన తర్వాత వాళ్ళకైతే పసుపు కలిపిన బియ్యం అయితే అచ్చింతలు అయితే ఇచ్చేసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటామండి. బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఏమొచ్చేసి శ్రావణ. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అండి పూజా విధానం కంప్లీట్ అవ్వక ముందే అయితే నేను వీడియో అయితే తీసాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా దీపారాధన చేయాల్సి ఉంది. ఇంకా పూలు పండ్లు నైవేద్యాలు కూడా సమర్పించాల్సి అయితే ఉంది అండి. ఓం గుర్తు కానీ స్వస్తిక్ కానీ లోటస్ కానీ అలాంటివి వేసుకుంటే చాలా మంచిదట అండి పూజా మందిరంలో. ఇంకా డోర్స్ పైన కూడా కొంతమంది వేసుకుంటారు. కావాలి ఎవరు ఇట్లయినా లేకపోతే ఏం తెలుస్తుంది, ఏం తెలియదు పద్ధతులు. అది లేకపోతే ఏం తెలుస్తుంది. మా చిన్నత్తే 10 రోజులు మంచిగా ఉంటారట. ఇక 10 రోజుల తర్వాత అమ్మమ్మకి మనవనికి లొల్లే, రోజు లొల్లే. మా డాడీ చెప్తాడు ఒక 10 రోజులు సైలెంట్గా పోతామన్నమాట. తర్వాత వాళ్ళిద్దరికి బొబ్బన్న పెట్టాడు. అమ్మమ్మనైతే దేగనే దేగాడు. అమ్మమ్మ అన్నీ చేసి పెట్టాడు. మా ఆడబిడ్డ అయితే సంక్రాంతి నోము అయితే నోముకుంటుందండి. మేమైతే అక్క అనే పిలుస్తాము. అక్క అయితే నోముకుంటుంది. ఆ రోజు ఇల్లంతా నీట్గా ఇల్లు అయితే కడిగేసుకొని పూజా మందిరం అంతా శుభ్రం చేసేసుకొని మంచిగా తలంటి స్నానం చేసి నోము కావాల్సిన వస్తువులన్నీ రెడీగా పెట్టుకుందండి. ఫస్ట్ వాటర్తో నీట్గా ఒక రౌండ్ సర్కిల్ అయితే నీట్గా తుడిచేసి తర్వాత దాని మీద బియ్య పిండితో ముగ్గేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంది. అంతేకాకుండా నోముకి 13 రకాల వస్తువులు అయితే కొనుక్కోవాలండి. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళైతే కొనుక్కుంటారు. మేమైతే బుట్టలు అయితే తీసుకున్నాము. 13 రకాల వస్తువులు అండ్ 13 బంతిపూలు, 13 చిక్కుడుగాయలు, 13 రేగ్గాయలు అయితే పెడతారండి. అంతేకాకుండా ఒక బుట్టలో ఒక గౌరమ్మని చేసుకుంటారు. ఒక ఆకు మీద గౌరమ్మని అయితే తయారు చేసుకొని పెట్టుకొని ఆ గౌరమ్మకి కుంకుమ అయితే పెట్టి చుట్టూ వస్త్రం అయితే వేస్తారండి. దాని దగ్గర ఒక చిక్కుడుకాయ, బంతి పువ్వు, రేగ్గాయ అయితే వేసి పెడతారు. మిగతా అన్నిటి 13 బుట్టలకు కూడా గంధము కుంకుమ అయితే పెడతారండి. పెట్టేసి 13 కూడా ఒక చిక్కుడుకాయ, బంతి పువ్వు, రేగ్గాయ అయితే వేసి పెడతారు. అంతేకాకుండా అందరికీ తినిపించడానికి నువ్వులు చక్కెర కలిపి అయితే పెట్టుకుంటారండి. హారతి మంగళహారతి కూడా తయారు చేసుకుంటారు. 2 దీపాలు అయితే పెట్టుకొని పసుపు కుంకుమ గంధము చక్కెర అయితే పెట్టుకుంటారండి. గౌరమ్మకి మొక్కుకొని ఇలా 5 చుట్లు అయితే తిరుగుతారండి. ఎవరైతే నోముకుంటారో వాళ్ళు కొంగులో అయితే కొన్ని బియ్యము అచ్చింతలు అయితే అందులో కట్టేసుకుంటారండి కొంగుకి. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం నోముకున్న నోములు అయితే వేస్తారు. అంటే ఒక సపరేట్ గౌరమ్మ పెట్టుకున్న నోము అయితే మనం దేవుని దగ్గర పెడతాం కదా, అందులో అయితే వేస్తారండి. నోముకున్న తర్వాత 13 మంది ముత్తైదులను పిలిచి వాళ్ళకైతే నోము అయితే పంచుతామండి. అంతేకాకుండా వాళ్ళతో పాటు చిన్నపిల్లలు ఎవరైనా ఆడపిల్లలు వస్తే వాళ్ళకు కూడా నోము పంచుతాము. నోముకున్న రోజు ఏంటంటే ఫస్ట్ 5గురికి పంచిన తర్వాత ఒక పొద్దు అనేది వదులుతామండి. 5గురికి పంచిన తర్వాత ఒక పొద్దు అయితే వదులుతాము.
ఇంకా 8 మందికి అయితే తర్వాత నోము పంచుకున్న ఏం కాదండి. ఫస్ట్ నోముకున్న తర్వాత అయితే ఫస్ట్ ఒక 5గురికి అయితే పంచాలి. తర్వాత ఈవినింగ్ అయినా రథసప్తమి వరకు ఎప్పుడైనా నోములు పంచుకోవచ్చు. అంతేకాకుండా మనము ఒకరిని పిలిచినప్పుడు వాళ్ళతో పాటు ఇంకెవరన్నా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఎక్కువగా నోములు అయితే తెచ్చుకొని పెట్టుకుంటాము.